హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మీరు మా చిన్నక్క పిల్లల హెయిర్ కట్ ఫంక్షన్ ఏ విధంగా జరిగిందనేది చూడబోతున్నారు. ప్రీవియస్ వీడియోస్లో మా మామ గృహప్రవేశం వీడియో చూశారు కదా. ఆ గృహప్రవేశం అయిపోయిన మరుసటి రోజే అన్నమాట ఇక్కడ ఫంక్షను. సో అందుకోసమే గృహప్రవేశం కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్కి ఇక్కడికి వచ్చేసాం నల్లగాల్వకి. ఇక్కడ మా అక్కకి మా అమ్మ వడిబియ్యం పోస్తుంది. వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి వడిబియ్యం అనేది పెడతారనమాట. సో అందుకోసమే మా అక్కకి ఇక్కడ మా మమ్మీ వడిబియ్యం పోస్తుంది. ఇంకా మా మమ్మీ బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అవే బట్టలు వేసుకొని మా మామ మా అక్క ఇద్దరు రెడీ అవుతారు. అలాగే పిల్లలకి కూడా బట్టలు తెస్తారు. ఆ బట్టలు పిల్లలు కూడా వేసుకుంటారు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ చిన్న పూజ కానీ ఫంక్షన్ కానీ జరుపుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు తీసుకుంటారు. అదేవిధంగా పసుపు కూడా కాళ్ళకు పట్టించుకుంటారు. ఇక్కడ మా చెల్లెలు నాకు కాళ్ళకి పసుపు పట్టిస్తుంది. మా పెద్దక్క పిల్లల వెంట్రుకలు ఇంటి దగ్గరే జరిగినాయి. బట్ చిన్నక్క పిల్లల వెంట్రుకలు నాగుల కట్ట దగ్గర జరుగుతుంది. సో అందుకోసమే అక్కడికి వెళ్తున్నాను. ఈ కట్ట వచ్చేసి పొలాల మధ్యలో ఉంది. సో అందుకోసమే నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకంటే ముందు మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడికి. నేను మా పిన్ని చిన్నగా వెళ్తూ ఉన్నాము. నేను అక్కడికి చేరుకునే లోపలే పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మా మామ పూజ చేస్తున్నాడు. మా అమ్మమ్మ చెప్తూ ఉంటే చూడండి మా అక్క శారీ ఎలా ఉంది. మా అక్క శారీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ నాగుల కట్ట పొలాల మధ్యలో ఉండడం వల్ల కలుపు చాలా ఉంది. సో మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే ముందు రోజే వచ్చి కూర్చోడానికి వీలుగా ఉండేలాగా ఆ చుట్టుపక్కల ఉండే కలుపు మొత్తం తీసేశారు. ఇంకా అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద కలుపు ఉంటుంది కదా, అది కొంచెం ఆనించుకొని కూర్చుంటున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ దీపాలు పెడుతుంది నాగమయ్యకి. క్యూట్ హర్విన్ ఏడవకుండా ఉండడానికి అని చెప్పేసి లాలీపాప్ ఇచ్చారు. అది తింటూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా చుట్కీ చూడండి, చుట్కీ వాళ్ళ అమ్మని వదిలి అస్సలు ఉండదు. వాళ్ళ అమ్మ పక్కనున్నా కానీ మన దగ్గరకు అస్సలు రాదు, ఏడుస్తూనే ఉంటుంది. కానీ అలా అలవాటైంది వాళ్ళ మమ్మీకి. పక్కన వాళ్ళ అమ్మని పెట్టుకొని మన దగ్గరకు వచ్చిందంటే అది చాలా గొప్ప విషయము. చుట్కీ గోరెంటాకు చూసారా, నేనే అండి తన ఫంక్షన్ కాబట్టి తను గోరెంటాకు పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా పెట్టడానికి పోతుంటే మొత్తం వృద్ధేసుకుంది. బట్ పర్లేదు, గోరెంటాకు పెట్టుకుంది చాలు. ఇంకిక్కడ వాళ్ళ నానమ్మ వానికి స్వామికి మొక్కిస్తుంది. ఈడు చూడు మొక్కకుండా వెనక్కి వచ్చేస్తున్నాడు. తిను నా చిన్న చెల్లెలు క్యూటీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా పూజ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సో అందుకోసమే అందరూ ఒక్కొక్కరుగా వచ్చి దేవుడిని దర్శించుకొని మొక్కుకుంటున్నారు. ఇక్కడ మా మమ్మీ పుట్టలో పాలు పోసి మొక్కుకుంటుంది. మా మమ్మీ మొక్కుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా పుట్టలో పాలు పోసి దేవుడికి మొక్కుకున్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వాలని చెప్పేసి ఇంకా అందరూ మొక్కుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా హెయిర్ కట్ చేయడానికి కూర్చుంటున్నారు. ఇక్కడ దేవుడికి సంబంధించి కొన్ని వెండి వస్తువులు చేయించారు. అవే చూడండి అక్కడ ఉన్నాయి. ఇంకా హెయిర్ కట్ చేపించడానికి ఇంకా మా మామ మా అక్క ఇద్దరు కూర్చొని ఉన్నారు, పిల్లల్ని వల్లో కూర్చోబెట్టుకొని. చాలామంది అంటూ ఉంటారు కదా మేనమామ వల్లో కూర్చోబెట్టి కట్ చేయాలని, కానీ అది సాంప్రదాయం కాదంట. సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా తండ్రి వడిలోనే కూర్చొని హెయిర్ కట్ చేయించుకోవాలంట పిల్లలు. మేనమామ ఓన్లీ హెయిర్ కట్ చేస్తాడనమాట. మా సాంప్రదాయ ప్రకారం రుమాల కట్టుకొనే హెయిర్ కట్ చేస్తారు. సో అందుకోసమే మేనమామ కూడా ఇక్కడ రుమాలు కట్టేసుకున్నాడు తలకి. ఇంకా ఫస్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిషికా వాళ్ళకి చేసినట్లే ఫస్ట్ తమలపాకుని 3 సార్లు తల మీద కట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్గా ఇప్పుడు హెయిర్ కట్ చేస్తారు. చూడండి ఫస్ట్ వాడి కట్ చేసిన హెయిర్ అలా కొన్ని చోట్ల నుంచి కొంచెం హెయిర్ని తీసి అలా కట్ చేస్తారు. ఇక్కడ హర్విన్ ఏడవకుండా ఉండడానికి వాడికి మొబైల్ ఇచ్చారనమాట. సో వాడు ఆ మొబైల్ని చూసుకుంటూ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు. సో
మొబైల్ చూడడానికి ఇది ఒక బెటర్ ఆప్షన్గా వాడుకుంటుంది, బట్ అల్లరి చేయకుండా ఉండడానికి మనకు అది బెటర్ ఆప్షన్ అవుతుంది అని చెప్పేసి వాడు డైలీ అయితే మొబైల్ చూడడు. వాళ్ళ అమ్మ అసలు మొబైల్ ఇవ్వనే ఇవ్వదు చూడడానికి. ఇంకా వాడిని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ చుట్కీకి కూడా హెయిర్ కట్ చేస్తున్నారు. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తమలపాకును కట్ చేసిన తర్వాత హెయిర్ తీసి కట్ చేస్తున్నారు. ఇక్కడ చుట్కీకి ఉన్న హెయిరే తక్కువ అన్నమాట. సో అందుకోసమే దాని హెయిర్ పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఇక్కడ చూడండి చాలా ఏడుస్తుంది. చెప్పాను కదా మా అక్క దగ్గర నుండి అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళదు అది. సో అందుకోసమే ఏడుస్తుంది. ఇంకా హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది దిష్టి తీసే టైప్ అన్నమాట. మావ కాయిన్స్తో అలా చేస్తుంది. నేను పెట్టే ఎవ్రీ లాంగ్ వీడియో అది నేనే షూట్ చేసుకోవాలి. సో అందుకోసమే నేను వీడియోస్లో కనిపించాను ఎక్కువ. అందుకోసమే తర్వాత మళ్ళీ కొద్దిసేపన్నా నేను కనిపించాలని చెప్పేసి మళ్ళీ సెల్ఫీ మోడ్ ఆన్ చేసుకొని మరి వీడియోస్ తీసుకుంటుంటాను. అందుకోసమే అనమాట అందరినీ వీడియో తీస్తాను, కానీ నాకు తీసే వాళ్ళు ఉండరు అక్కడ కార్యక్రమం జరిగేటప్పుడు. సో ఇన్ ఫ్యూచర్ అయినా ఇది కొంచెం చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా హెయిర్ కట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఏంటి హెయిర్ కట్ అన్నారు, గుండు చేయించలేదు అని అనుకుంటున్నారా? అది తర్వాత ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ కంప్లీట్ అయింది కదా, సో అందుకోసమే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పుడు ఒక్కదాన్ని నడుచుకుంటూ వచ్చేసాను, బట్ వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి మా ఇంటి వరకు హర్విన్ని ఎత్తుకొని మరి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకో పక్క వీడియో తీసుకుంటూ హర్విన్ని ఎత్తుకొని కష్టం అవుతుందని చెప్పేసి కొద్దిగా ఒక క్లిప్ మాత్రమే అలా తీసుకొని ఇంకా సెల్ పక్కన పెట్టేసి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళే లోపల ఇంకా అక్కడ లంచ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలు కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా పిల్లలే కాదు మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా వచ్చిన బంధువులు కూడా తినడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి క్యూటీ వాళ్ళ తమ్ముడికి తినిపిస్తుంటే వాళ్ళ తమ్ముడు నవ్వుకుంటూ తింటూ ఉన్నాడు. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా ఈ సన్నివేశం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి భక్షము, నెయ్యి, ఇది స్వీట్ ఐటమ్. ఆ తర్వాత లెమన్ రైస్లోకి తినడానికి వంకాయ కర్రీ. వైట్ రైస్ ఇక్కడ చూపించడం మిస్ చేశాను. వైట్ రైస్, బ్యాట్స్, ఆ తర్వాత పప్పు తర్వాత పాయసం అనమాట. ఇది నైవేద్యం కోసం చేసింది. ఇంకా పెరుగు, ఆ తర్వాత రసం. మెయిన్ ఏంటంటే బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉండే. నేను బజ్జీలే ఎక్కువ తిన్నాను. ఇంకా నేను కూడా లంచ్ చేసేసాను. లంచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా మమ్మీ తెచ్చిన వడిబియ్యం ఉంది కదా, ఆ వడిబియ్యాన్ని మళ్ళీ కొద్ది భాగం తీసి తన చీర కొంగు కడుతున్నారు. ఇంకా అలా కట్టిన తర్వాత పిల్లలకి గిఫ్ట్ చేయడానికి తెచ్చిన గోల్డ్ ఐటమ్స్ని మా మమ్మీ ఇస్తుంది. బాబుకి వచ్చేసి చైన్ చేపించారు, పాపకి కమ్మలు చేపించారు. సో అందుకోసమే అవి కూడా వాళ్ళకి ఇస్తుంది. ఇంకా ఈ కమ్మలు చైన్ సేమ్ రిషికాకి మేధాన్ష్కి ఎలాంటి డిజైన్ అయితే చేయించామో సేమ్ చుట్కీకి హర్విన్కి కూడా అదే మోడల్లోనే ఈ చైన్ కమ్మలు చేయించడం జరిగింది. ఇంకా వచ్చిన బంధువులు కూడా వాళ్ళ కోసము అదేవిధంగా పిల్లల కోసం కొన్ని బట్టలు, తర్వాత కొంతమంది గిఫ్ట్ ఐటమ్స్ అవి తెవ్వడం జరిగింది. అవి కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా మామ, మా అత్త పిల్లలకి బట్టలు తెచ్చారు, ఆ బట్టల్ని ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మా బాబాయి వీళ్ళు వచ్చేసి పాపకి గోల్డ్ కమ్మలు చేయించారు. సో అవి ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా అందరూ తెచ్చిన వాళ్ళందరూ ఏమేమి తెచ్చారో అవన్నీ అక్క వాళ్ళిద్దరికి ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత ఇంకా హెయిర్ కట్ అంటే గుండు చేపించడమే కదా, అక్కడ స్వామి దగ్గర కొంచెం మాత్రమే తీశారు కదా, ఇప్పుడు ఇంటి దగ్గర పూర్తిగా గుండు చేసేస్తారనమాట. ఇంకా గుండు చేసేటప్పుడు ఏడుస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టారు. వాడు మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టినప్పటికీ గుండు చేపించేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు. వాడు చాలా ఏడ్చాడు కూడా. ఒకసారి చూడండి మీరే ఎంతగా ఏడ్చాడు అనేది తెలుస్తుంది మీకు కూడా. అనుకున్నాము మొబైల్ ఇస్తే సైలెంట్గా చూస్తూ ఏం ఏడవడని చెప్పేసి, బట్ రచ్చరచ్చ చేశాడు. వద్దులే వద్దులే బేటా.
ఇంకా మొబైల్లో రైమ్స్ పెట్టి ఇస్తున్నా తీసుకోవట్లేదు. అసలు గుండు చేయించుకోవడానికి వాడు కొంచెం కూడా సహకరించట్లేదు. అయినప్పటికీ ఇంకా నిదానంగా కొంచెం టైం తీస్తూ మొత్తానికి గుండు అయితే చేసేసారు. ఇంకా గుండు చేపించిన తర్వాత మళ్ళీ వీడికి స్నానం చేయించాలి. ఇంకా ఆ గ్యాప్లో మళ్ళీ ఇంకా అత్త వాళ్ళు తెచ్చిన బట్టలు పెడుతున్నారు అని అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నారు మామ అక్క ఇద్దరు. ఇంకా మా పిన్ని హర్విన్కి స్నానం చేపిచ్చేసింది. ఇప్పుడు చుట్కీని కూర్చోబెట్టారు గుండు గీయడానికి. ఇంకా చుట్కీ చాలా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము. దానికి తోడు చుట్కీకి ఇంకా పునికే ఉంది, తన తలకాయ ఇంకా లేతగా ఉంది. సో ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము. బట్ తనకి అసలు మొబైల్ చూసే అలవాటే లేదు. బట్ ఎందుకో ఏడుస్తుందేమో అన్న ఆలోచనతో మొబైల్ పెట్టారు. తను దాన్ని చూడడంలో, దాని కాన్సన్ట్రేషన్గా చూడడంలో ఏం చేస్తున్నారు అనేది ఏం పట్టించుకోలేదు. సో అందుకోసమే కొంచెం ఈజీగానే అయిపోయింది. హర్వీన్ అంత ఇబ్బంది అయితే చుట్కీ పెట్టలేదు. లాస్ట్లో ఇంకా తను కొద్దిగా ఏడ్చడం జరిగింది. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుంటూ హెయిర్ కట్ మొత్తం గుండు చేసేసారనమాట చుట్కీకి. ఇలా సక్సెస్ఫుల్గా హెయిర్ కట్ ఫంక్షన్ అనేది జరిగింది. ఇక్కడ రిష్కని అడుగుతున్నాను ఏం చేస్తున్నారు అంటే తల చూపిస్తుంది అనమాట, హెయిర్ కట్ చేస్తున్నారు అని. ఇంకా వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, సో తను బాధపడుతుంది అనమాట. సో అందుకోసమే మాట్లాడడం లేదు, ఎక్కువ మాట్లాడిస్తున్నా కానీ. క్లిప్ వచ్చేసి నైట్ అనమాట. నైట్ 9:30, 10 అవుతుంది. పిల్లలు పడుకోనే లేదు, మా చెల్లెలు పడుకోలేదు, అలానే రిష్క కూడా పడుకోలేదు. ఏదైనా ఏం చేస్తున్నావే అంటే చిన్న ఫ్లవర్ పట్టుకొని తను మేకప్ చేస్తున్నా అది అని చెప్పేసి నాకు మేకప్ చేస్తుంది. ఏమైతే క్యూటీ వచ్చేసి హెయిర్ స్టైల్ చేస్తుంది, రిష్క వచ్చేసి మేకప్ చేస్తుంది. ఇలా చాలాసేపే ఆడుకున్నారు, అస్సలు పడుకోలేదు 11 వరకు. ఇదనమాట ఈ కాలం పిల్లలు. ఏది చూస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసిందో ఏమో కానీ మేకప్ చేసేది. నాకు మేకప్ పేరుతో ఆడుకుంటుంది నాతో రిషిక. ఇదండి మా చిన్నక్క పిల్లల పుట్టింటికల వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, please like, share, comment and subscribe to my YouTube channel Gautumini Entertainments. Thank you for watching. Bye friends.